విధాలుగా పుస్తక ప్రియుల్ని అలరిస్తున్నటువంటి ఎంఎస్కో వారు అద్భుతమైనటువంటి రీతిలో నిర్వహిస్తున్నటువంటి ఈ పుస్తక ప్రదర్శన కార్యక్రమం, అందులో పాల్గొంటున్నటువంటి లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి రచయితలు, కవులు అందరూ, అదేవిధంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీ రామకృష్ణ గారు, శ్రీ విజయ్ కుమార్ గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ పుస్తక పఠనం అనేటువంటిది విద్యార్థుల్లో ఆ ఆసక్తిని పెంపొందించాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. తొలి నుంచి కూడా ఎంఎస్కో వారు ఆ రకమైనటువంటి ఆలోచనతోటి, దాంతోపాటు విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ వారు కలిసి విద్యార్థుల్లో కానీ మామూలుగా ఉండే వ్యక్తుల్లో కానీ ఈ పుస్తక పఠనం అనేటువంటి దాన్ని పెంపొందించాలని, తద్వారా విజ్ఞానాన్ని ఫరడివిల్లేలా చేయాలనేటువంటి చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా గొప్పది. ఈ ప్రయత్నాన్ని ముందు కొనసాగించే విధంగా, ముఖ్యంగా ఎవరైతే భావితరాల వారు ఉన్నారో పిల్లలు, వారి మనసుల్లో పుస్తక పఠనం గురించి ఒక అనురక్తి కలిగించగలిగితే ఖచ్చితంగా రాబోయే సమాజం అద్భుతమైన రీతిలో ముందుకు వెళుతుందని నమ్మి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వాక్ ఏదైతే ఉందో పుస్తక పఠనానికి సంబంధించి ఇది విజయవంతంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తద్వారా ఇది సమాజానికి ఒక మంచి మంచి మెసేజ్ని ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం ఉండాలని, తద్వారా అందరూ కూడా మళ్ళీ పుస్తకాలు బాగా చదవటం అనేటువంటి దాన్ని మొదలుపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాల వల్ల ఈ చైతన్య దీప్తి కలుగుతుంది. ఖచ్చితంగా మనం పుస్తకం చదవడం ద్వారా మాత్రమే వ్యక్తిత్వ వికాసం జరుగుతుందనేటువంటి మాటను నమ్మాలి. ఇవాళ పిల్లల్లో సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసం రావాలంటే సరైనటువంటి పుస్తకాలని బాగా చదవడం ద్వారా మాత్రం తెలుస్తుంది. చదివితే మనసుకు బాగా వంటపడుతుంది కూడా. ఆ విషయాన్ని 10 కాలాల పాటు మనసులో పెట్టుకుని మంచిగా ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక పుస్తక పఠనం అనేది పెరగాలి. ఇంకా ఎన్ని టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ వచ్చినా, సాంకేతిక పరంగా ఎన్ని అంశాలు వచ్చినప్పటికీ కూడా పుస్తక పఠనం ఒక్కటే మనల్ని సంపూర్ణంగా తీర్చిదిద్దేటువంటి అంశంగా మనం భావించాలి. పుస్తక పఠనం ఎప్పుడైతే మానేస్తామో అప్పటితోటి మన చరిత్ర అయిపోయినట్టే. అందువల్ల ఈ చరిత్ర కొనసాగాలంటే పుస్తక పఠనం ఉండాలి.